అమలుతున్న ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన వచ్చేలాగా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ జీవీఎంసీ సిబ్బందితో అక్కాయపాలెం రైతు బజార్ వద్ద ప్రజలను చైతన్యపరుస్తూ వారికి చేతి సంచులు పంపిణీ చేసి ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్లాస్టిక్ ను ప్రజలు నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. అయిపోయింది కదా, ఇంకోసారి తెచ్చుకోకండి. అయిపోయింది మీకు కవర్ తీసుకోండి సార్. తిరగాలమ్మా. ప్లాస్టిక్ అన్నది చాలా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని ప్లాస్టిక్ను దీన్ని ఆపి అన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ ప్రజల్లో ప్లాస్టిక్ అన్నది ఎంత వాడకం జరుగుతుందంటే దాన్ని విడిచిపెట్టాలంటే చాలా ఇబ్బందిగా. కానీ అది మన జీవితానికి తర్వాత మన భవిష్యత్తుకు ఇది చాలా ఎంతో హానికరమని వారికి చెప్పే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మాలాంటి సంస్థలు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్ కూడా కలిసి ప్రయత్నం. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఇది సుమారుగా 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది ఇది నాశనం అవ్వాలని. కాబట్టి మీరు వాడి బయటపడేసిన ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే వెళ్ళి భూమిలో పొరగా ఒకటి ఏర్పడి పైన వాళ్ళు ప్లాస్టిక్లో ఇస్తున్నా కూడా అది వద్దని చెప్పి ఇటువంటి సంచుల్లో క్లాత్ బ్యాగ్స్లో కనుక మీరు తీసుకొని వెళ్ళగలిగితే ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒక అలవాటుగా ఇది స్టీల్ బాటిల్స్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే తర్వాత వారికి టిఫిన్ బాక్సులు ఏవైతే